హైవేస్ ఈరోజు మన హైదరాబాద్లో మీర్పేట ఏరియాలో గురుమూర్తి అనబడే వ్యక్తి తన భార్య మాధవిని ఎంత ఘోరంగా చంపడో మార్నింగ్ మాట్లాడుకున్నాడు. అయితే అతను పోలీసుల్ని ఏకంగా హెచ్చరించడం బెదిరిస్తున్నాడు. ఇదిగో మీరు అడిగారు, మా ఆవిడ లేదు, చంపేశా అని చెప్పా. అండ్ ఇప్పుడు నన్ను మీరు కోర్టులో ప్రవేశపెడతారు, వారు కనుక నన్ను కనుక జైలుకి పంపితే మీ సంగతి తెలిస్తే పోలీసులు బెదిరిస్తున్నాడు. ఎలా? మీకు ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా నేను చేశాను, నన్ను అన్యాయంగా ఇరికించారని, నన్ను ఇబ్బంది పెట్టారని హ్యూమన్ రైట్స్ దగ్గరికి పోతా, మా లాయర్ ద్వారా మీ మీద కేసులు వేపిస్తాను పోలీసులు బెదిరిస్తున్నాడు. దాంతో ఇప్పుడు పోలీసులు వీడు చెప్పిందంతా మనం రికార్డ్ చేసాం, కానీ వాడు చెప్పింది నిజమా కాదా అన్నది వాడు చెప్పడం కాదు కదా, మన ప్రూఫ్ సేకరించాలి కదా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తున్నారు. దెన్ ఏ మొద్దు మీద అయితే మటన్ కొట్టే మొద్దు ఉంటుంది కదా, చెక్క, అటువంటిదే ఈ భార్యను కూడా కొయ్యటానికి నరకటానికి వాడాడు. సో ఆ కత్తులు ఇవన్నీ క్లీన్ చేశాడు అనుకుందాం. బట్ చెక్క ఉంది కదా మొద్దు, దానిలో పార్టికల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈమె బ్లడ్ శాంపిల్స్ కానీ మాంసపు ముద్దకు సంబంధించి చిన్న పార్టికల్ దొరికినా చాలు, ఆ మొద్దు అయితే దొరికిందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా తాళాడుకున్నట్టు జంపు రెంట్ కొనేవాళ్ళు, ఓనర్ అయితే బయట తాళం వేసుకున్నాడు, లోపల కూర్చున్నాడు, ఎవరు కూడా రానివ్వట్లా. అండ్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు పోలీసులకి అయితే ఆ మొద్దు దొరికిందట. ఫోరెన్సిక్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సూక్ష్మదర్శిని సినిమా వచ్చింది మన రీసెంట్గా, మలయాళంది, తెలుగులో కూడా డిస్నీ హాట్‌స్టార్లో ఇందులో పెట్టినట్టున్నారు చూడండి. అందులో ఉంటుంది అనమాట, జస్ట్ చిన్న బ్లడ్ పార్టికల్ అనమాట. దానిలో ఇక తెలిసిపోయింది ఏమైంది ఏంటి ఎవరిది ఇదంతా అని చెప్పేసి. అందులో వచ్చేసి ఏకంగా ఒక ఇద్దరు ఆడవాళ్ళు లెస్బియన్స్ ఒక పాపను దత్త తీసుకుందని చెప్పేసి అనుకుంటారు. తన కూతురు లెస్బియన్ అవటాన్ని వాళ్ళ అమ్మ తట్టుకోలేదు. ఇక వాళ్ళ కొడుకుల్ని పెట్టించి ఇంకా ఎలా చంపింది ఏంటంటే సినిమా చాలా బాగుంది చూడండి. ఎండింగ్ వరకు మనకు తెలియదు అసలు. మన సినిమా చూస్తున్న సేపు ముసలా ఉండిద్ది, ఆమె బాధితులు అనుకుంటా ఉంటాం, బట్ రియాలిటీ ఏంటంటే మొత్తం తేడా. సో విషయం ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈమెకి సంబంధించి కూడా చిన్న పార్టికల్ ఏం దొరికితే చాలు, ఆమె ఇంటి లోపలికి వెళ్ళటం మాత్రమే బయట ఉన్న సీసీటీవీలో ఉంది, బయట రావడం ఎక్కడా లేదు. అంటే ఇంట్లోనే వీడేదో చంపేశాడు అన్న విషయం క్లారిటీ ఉంది, అది కోర్టుకు చెప్పవచ్చు. అండ్ ఆమె చనిపోయింది అంటున్నారు కదా, ఎలా ఏంటన్నప్పుడు వాడు చెప్తూ మీ దగ్గర ప్రూఫ్ ఏంటన్నప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళ ద్వారా జస్ట్ ఒక చిన్న శాంపిల్ దొరికితే దాని నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేసి సరిపోయింది. ఎందుకంటే ఆమె పేరెంట్స్ ఉన్నారు, ఆమె పిల్లలు ఉన్నారు, DNA శాంపిల్ వచ్చేసి మ్యాచ్ అవుతాయి, దెన్ ఇక వాడి లోపలే వేసేయచ్చు. ప్రతి ఒక్కడు కూడా తెలివిగల్లోని అనుకుంటూనే వాళ్ళు చేసే ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల ఈజీగా దొరికిపోతారు. అలా ఇప్పుడు గురుమూర్తి కూడా దొరికాడని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది.